హలో అండి. నేను మీ నవీనాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీనా వ్లాగ్స్. ఏంటక్కా ఈరోజు వంకాయలు తీసుకొచ్చేసావు? వంకాయ కర్రీ ఏమన్నా ప్రిపేర్ చేస్తున్నావా? అదేంటి మీ హస్బెండ్ వంకాయ కర్రీ తినకూడదు కదా అని చెప్పేసి మీకు డౌట్ వచ్చిందా? ఆగండి దానికి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మా అత్తయ్య వచ్చేసి గుత్తొంకాయ చెయ్యమ్మా అని చెప్పేసి వంకాయలైతే పంపించారండి. అందుకని చెప్పేసి ఈరోజైతే ఇక మా అత్తయ్య కోసం, నా కోసం అయితే వంకాయలైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక మా హస్బెండ్ తినకూడదని చెప్పేసి వంకాయలు తేవడం అసలకే ఆపేసాము. ఇక మా అత్తయ్యకైతే తినాలి అనిపించి ఇక తెచ్చుకున్నారనమాట. అందుకని చెప్పేసి గుత్తొంకాయ చేద్దామని ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను. తెచ్చి కూడా ఇప్పటికి 2 డేస్ అయిపోయిందండి. రోజు అయితే ఏదో కర్రీ చేస్తూనే ఉన్నాను కదా, వంకాయల జోలైతే అస్సలకి రాలేదండి. ఇక ఈ రోజు అయితే ఎలాగైనా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఎందుకంటే మళ్ళీ పుచ్చిపోతాయి లేకపోతే పాడైపోతాయి అని చెప్పేసి ఇక ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే కొంచెం అంత పచ్చనపప్పు, ఇక మినపప్పు యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇక పల్లీలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకున్నానండి. పల్లీలు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడే ఇక ఎండుమిర్చి కూడా వీటిలో యాడ్ చేసుకున్నాను. మిర్చి ఏంటంటే 10 నుంచి 12 అయితే యాడ్ చేసుకోండి. మీ స్పైసీనెస్కి తగినట్టు అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 10 నుంచి 12 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అనమాట. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను. నా దగ్గర అయితే కొబ్బరి లేకపోయేసరికి ఇక కొబ్బరి పొడి ఉందండి, అదైతే యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే కొంచెం అంత కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందన్నమాట. మనకి పౌడర్ బాగా అనిపిస్తుంది, స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా అనిపించిద్ది. ఇక ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సేపు అయితే చల్లారి పెట్టేసుకోవాలి. దాంట్లోనే ఇక వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అంత పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా పల్సిచ్చి మిక్సీ చేసుకోవాలి. కొంచెం అంత ఆయిల్ కూడా యాడ్ చేసుకొని